ఈ ఇద్దరు యువకులు బైక్పై వస్తారు. వాళ్లలో ఒకరు, ఆ లిట్టి చోఖా అమ్మే అమ్మాయి దగ్గర 2000 రూపాయలు అప్పు కావాలి, 4-5 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను, ఇస్తావా అని అడుగుతాడు. దానికామె సరే సాబ్ అని చెప్పి డబ్బులు తీసి ఇస్తుంది. అప్పుడా యువకుడి స్నేహితుడు, భాయ్ నీ దగ్గర డబ్బులున్నా మళ్ళీ ఎందుకు అడిగావు అని అడుగుతాడు. అతను తర్వాత చెబుతాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతని దుకాణానికి వెళ్ళాక ఆ స్నేహితుడితో, చెప్పు ఏం తింటావు, నా షాపులో ఏమీ లేదు, ఒక పని చెయ్యి, ఆ లిట్టి అమ్మే అమ్మాయి బండి దగ్గరికి వెళ్లి లిట్టి తీసుకురా, అప్పుగా రాసుకోమని చెప్పు. ఇలా అప్పుల గురించి వినగానే ఆ స్నేహితుడు మరింత కోపంగా, అరే నువ్వు వెళ్ళు, నా పేరు చెప్పినా డబ్బులు అడగదు అని అంటాడు. వెళ్లడానికి సిద్ధమవగా అతను, విను, ఇంకో 500 రూపాయలు కూడా అప్పుగా తీసుకురా అని చెబుతాడు. అప్పుడు ఆ స్నేహితుడికి మరింత కోపం వస్తుంది. అరే ఆమె కేవలం లిట్టి అమ్మే మామూలమ్మాయి, నువ్వు ఇప్పటికే 2000 రూపాయలు అప్పు తీసుకున్నావు, మళ్ళీ 500 రూపాయలు, దానితో పాటు లిట్టి కూడా అప్పు, నేను వెళ్లను అని అంటాడు. కాని అతను, నేను చెప్పాను కదా, ఆమె కాదనలేదు, వెళ్ళు, త్వరగా తీసుకురా, ఆకలిగా ఉంది, ఇద్దరం కలిసి తిందాం అని అంటాడు. అప్పుడు ఆ స్నేహితుడు వెళ్ళి అతను చెప్పినట్లుగా లిట్టి డబ్బులు తీసుకుని వస్తాడు. తరువాత, ఇప్పుడైనా చెప్పు, చివరికి ఎందుకలా చేశావు అని అడుగుతాడు. అప్పుడు అతను చెప్పిన సమాధానం చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి, నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు ఆ యువకుడు, అరే ఆమె నా భార్య అని చెబుతాడు.